నీ చేతుల్లో ఉన్నది బలము, పురుషార్థంతో అవుని సిద్ధము. నీ చేతులు ఉన్నది బలము, ఏం చేయాలంటే అది చేయగలుగుతావు. ఈడేమంటున్నా లేదు, నేను అలా మొక్కితే నేను వచ్చిన, నేను అలా మొక్కితే నేనే మినిస్టర్ అయినా, అలా మొక్కితేనే నేను ఎమ్మెల్యే అయినా. చూడు ఎట్లున్నాయి. మరి ఎలక్షన్ అప్పుడు అయితే వాళ్ళు బామ్నోడు చెప్పిందట కేసీఆర్కు, 9 తారీఖు మంచి దేవతం ఉన్నది, ఆనాడు నువ్వు మా నామినేషన్ చేయి. 9 తారీఖు మంచి దేవతం ఉన్నది, ఆనాడు నువ్వు నామినేషన్ అయ్యి అంటే ఆనాడు వేసి పేదైపోయింది. రాలేదు. ఇవన్నీ మూఢనమ్మకాలే భయ్ అని అయినా లోకులకు తెలుస్తుంది. అందుకు తిరుసాత నీ చేస్తున్నది, నువ్వేం చేస్తే అది చేయగలుగుతావు. కానీ మన పని అంతా దేవుని మీద ఎత్తించడం, ఆ దేవుడు చేస్తేనైంది. నాటాడు ఏం చేస్తున్నాడు గారు, అరే దేవుడు నాకు బరకత్ ఇచ్చింది అంటున్నాడు. ఇదేమంటాడు, దేవునికి మొక్కితే నాకు పంట మంచిగా పండింది. అదే నేట దేవుడు ఏమి ఇచ్చేటోడు కాదు భయ్. నువ్వు చేయకు, పని చేయకు, ఆ దేవుడిని ఇయ్యాను ఇస్తారా? నువ్వు చెయ్యాలా, ఆ దేవుడిని పెద్ద చేయాలా. చూడెత్తనే ఆడోళ్ళు కూడా మొగండి సతాయించుకుంటూ అడుగుతాడు, చీరగారిని బంగాళీ పోగొలాను ఏమంట. ఆ మొగని తక్లీఫ్ ఇచ్చుకుంటా ఇది అడుగుతున్నాడు, ఆ దేవుణ్ణి మొక్కుతున్నాడు. చూడు ఎట్లనే కథలు. ఆ దేవుణ్ణి మొక్కుతున్నాడు పనికిరాడు అని, ఆ మొగన్ని మొక్కుతాడు, మొగని తీస్తున్నాడు. ఆ దేవుడు ఇస్తున్నాడు, మొగని ఇస్తున్నాడా? మరి దేవుణ్ణిరా ఆ దేవుణ్ణి మొక్కుతున్నాడు, మొగ్గని చూస్తాడు. గట్టనే కథ, ఇవన్నీ కథలు, ఇవన్నీ పనికిరాని. అదే మొగడే దేవుడు, నాట పొద్దుగా లేచంటే మొగని కాళ్ళు మొక్కాలా. ఇప్పుడు వాళ్ళకు సిగ్గు అనిపిస్తాయి. అంటే పెద్దగా ముందటండి అలవాటు ఉంటే అది తప్పున పోతాయి. ఇప్పుడు అలవాట్లు అవి లేవు కదా. అందుకు ఇప్పుడన్నా అలవాటు చేసుకోండి, ఇప్పుడన్నా సుఖపడే మార్గం తెలుసుకోండి. సుఖపడింది అన్న మాట మాడి అంత మన చేతిలో ఉన్నది. ఆ దేవుడు ఏం చేస్తాడు కాదు, నేను ఆ దేవుడే పిచ్చాడు, నీకేమిస్తాడు అంటే కదా. ఏమంటుంది ఆ దేవుడు? ఆ దేవుడే పిచ్చగాడు, మీకేమి ఇస్తాడంటే కోపం వస్తాయి. బిచ్చాడు కాదు దేవుడు. అదే ఓళ్ళ ఇల్లు ఆడు కట్టుకుంటున్నాడు, ఆ బిచ్చగాడి ఆ దేవుడి ఇల్లు మనం కట్టి కావాల్సిన ఆని చందనానికి బిచ్చవాడికి. ఆ దేవుని మందిరము మనం కట్టుకునే కదా. వాళ్ళని పిచ్చేవాడికి వరిగడ్డి తీసుకుంటా, చందనం తీసుకుంటాం, వడి కట్టుకుంటాం మనం. మరి ఓళ్ళ ఇల్లు ఆడు కట్టుకోలే కదా, మరి పిచ్చారు కదా. అది కూడా తెలుస్తుంది లోకులకు పోయి. అందుకు తెలుసుకోండి, సత్యమేమో తెలిసినప్పుడే మనది ఏమైనా కళ్యాణం ఉన్నది. కానీ పట్టి కష్టం చేసిన ఏం లాభండి. అన్యము భక్తి బంధనం ఉన్నది, అనన్యత్వం మోక్షం ఉన్నది. అన్యము భక్తి బంధనం ఉన్నది. అన్యం అంటేమి, తనని విడిచి వేరేకాయ పోయితీవా, బంధనం ఉన్నది. అంటే అనన్యం అంటే వేరే చూడక తనలోన చూసుకో, అంటే మోక్షం ఉన్నది. వేరే చూడక తనలోన అనన్యం. అనన్యం అంటే అన్యం అంటే వేరే, అనన్యం అంటే వేరే లేక తనను తాను చూసుకో అన్నమాట. అయితే తనను తాను చూసుకుంటే అలా మోక్షం ఉన్నది. వేరే ఇంత పోయితే బంధనం ఉన్నది. అంటే అందరూ సాధువులు అవే మాటలు మాట్లాడుతున్నారు. అరే దేవుడు ఎక్కడ లేడు, దేవుడు అనేవాడు తనందను ఉన్నాడు, ఆత్మదే దేవుడు,
జీవుడే దేవుడు అన్న మాట అందరూ మాట్లాడుతున్నాం. అయినా లోకులకు ఇంకా కూడా పఠిస్తున్నాయి. జీవుడే దేవుడు, అన్ని సాధువులు సంతులు అందరూ బతుకుతున్నారు. నరసింహయోగి కూడా అన్నాడు, నిజము నీలో రెండి ఉన్నది నేర్పుతో నీటు చూడ. నరసింహయోగి అన్నాడు. మరి మనం చూస్తున్నామా? వేరే పోతున్నాం. నీలోనే రెండున్నది, నీ ఆత్మనే దేవుడు. ఆం బ్రహ్మాస్మి, నివ్వే బ్రహ్మము. ఇది వేరేకి అయిపోతున్నాడు. ఆం బ్రహ్మాస్మి అన్నప్పుడు నువ్వే బ్రహ్మము, కానీ ఇది వేరేకి అయిపోతున్నాడు. ఇంకా అందుకు అన్యము భక్తితో బంధనమును, అనన్యతో మోక్షం ఉన్నది. తనను విడిచి వేరకై పోయితేయా బంధనం ఉన్నది. తనలో తాను చూసుకొని తనలో తాను తీరమైతేనే మోక్షం ఉన్నది. అందుకు గురువు చెప్తున్నాడు, దేవుడు మనంలో ఉన్న మాట అందరు సాధు సంతులు చెప్తున్నారు. మన పరమేశ్వర కూడా అన్నాడు, దేవుడిని చూడాలంటే జీవతత్వం ఎరిగాడు. దేవుని చూడాలంటే ఆకాశం పోని ఓడలండి. దేవుని చూడాలంటే రాత్రి గుండాలి చూడని ఓడండి. అది సత్యమైన మాటలు పోయాలి. అయినా మనకు అర్థం కాక లేదు, వింటున్నామైపోయాను. అందుకు మనది కళ్యాణం కాదు. నీతి చేతుల్లో ఉన్నది పదము. పురుషార్థంతో ఆయన తన రూపంబు తెలియలేకనే, తన అంటే నేను ఎవరిని, తన రూపము తాను తెలియలేకనే భ్రాంతిలోన తత్తు అజ్ఞానంనే చచ్చిపోతున్నాడు. మరి గురుబోధ కానోడు అంటే ఏమన్నా చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు పోతాడు. గురుబోధ అయినోళ్ళు కూడా అది దేవుణ్ణి తెలుసుకుంటా లేడు, భ్రాంతినే ఉన్నాడు, రాళ్ళని పట్టుకొని ఉన్నదంటే అది మతలబే, అది నరకం బాటని. అన్యము భక్తి వర్ధనం ఉన్న అనన్యంతము ఆత్మజ్ఞానము కన్నవారికి ఈ మాటలు నచ్చు. ఎవరైతే ఆత్మజ్ఞానం కన్నదో, ఆత్మజ్ఞానం పొందుకున్నారో వాళ్ళకి ఈ మాటలు నచ్చుతాయి. అందుకు గురువు బోధ అంటే ఆత్మజ్ఞానమే. అందుకు ఆత్మని విడిచి ఎక్కడే దేవుడు లేడు. అప్పుడు అన్నాడుగా, మాధవరెడ్డి అన్నాడు కదా, దేవుడు ఒక్కడే. ఇప్పుడు చూడు, మీరు ఇడికి వచ్చిండు, దేవుడు ఇంటి వచ్చిందా జీవుడు ఇంటి వచ్చిందా? కర చెప్పింది నాకు. దేవుడు ఇంటి వచ్చిందా జీవుడు ఇంటి వచ్చిందా? జీవుడు అంటే ఎవరు? ఈడుంటేనే వచ్చింది కదా, ఈడుంటేనే వింటున్నాడు కదా, ఈడుంటేనే పలుకుతున్నా కదా. ఈడు లేకుంటే ఏమున్నది? ఈడు లేకుంటే ఏమున్నది? ఏం లేదా? దేవుడు లేడు, సున్నంత. అందుకు తీర్థం గొప్పనా, తీర్థానికి పోయే జీవుడు గొప్పనా? ఇప్పుడు తీర్థం తాగుతున్నాయి. తీర్థము గొప్పనా, తీర్థానికి పోయే జీవుడు గొప్పనా? ఈ జీవుడు ఆడ పోతేనే తీర్థం తాగుతున్నాయి. ఈ జీవుడు పోకుంటే ఏం తాగుతాయి? గది. అందుకు దేవుడు గొప్పనా, దేవా అనే ఈ జీవుడు గొప్పనా? జీవుడు గొప్పనా, దేవుడు గొప్పనా? దేవా అనే ఈ జీవుడు గొప్పనా? ఈ జీవుడు అంటేనే దేవుడు అంటారు. ఈ జీవుడు లేకుంటే దేవుడు అంటున్నాడు. అందుకు ఈ జీవుడు ఉన్నది అన్నిటికి కారణము. ఈ జీవుడు సున్నా అయిపోయింది. అది ఎందుకు ఏం పనికి వచ్చేది కాదు, అంత సున్నా. అందుకు ఈ జీవుడే అన్నిటికీ కారణం ఉన్నాడు. అందుకు ఆ జీవుని తెలుసుకో అన్నమాట సంతులు చెప్తున్నాడు. జ్ఞానులు మరిచే జ్ఞానము,
జ్ఞానము జ్ఞానులు మరిచే జ్ఞానము జ్ఞానులు ఆ శుద్ధి లేక తనకు శుద్ధి లేక తనకు జ్ఞానులు మరిచే జ్ఞానము జ్ఞానులు మరిచే జ్ఞానము ఆ దేవుని ప్రాప్తి కోసము దేవుని ప్రాప్తి కోసము ఆ బయట బయట వెతకు జ్ఞానులు మరిచే జ్ఞానము జ్ఞానులు మరిచే జ్ఞానము జ్ఞానులు మరిచే జ్ఞానము శుద్ధి లేక తనకు జ్ఞాను అన్న మాట జ్ఞానునే మర్చిపోయిండు. జ్ఞానులు అంటే బుద్ధివంతులు, జ్ఞానులు, జ్ఞానం పొందిన వారు వాళ్ళే మర్చింది తోవని. ఎందుకు? తనది తాను శుద్ధి లేక దేవుని ప్రాప్తి కోసము బయట వెతుకు. ఆ దేవుని ప్రాప్తి కోసానికి బయట వెతుకున్నాడు. కాశీకి పోతున్నాను, మథురైకి పోతున్నాను. అరే ఎక్కడేం లేదు, ఏం లేదా, నువ్వు ఉన్నదా నున్నంత. అందుకు ఆ జింక నాభిలో కస్తూరి ఉంటుంది, కస్తూరి దాన్ని ఆసన సుగంధము దానికి వస్తుంది, కస్తూరిది. అది వెతుకుతుంది, అది ఎటుపోతే అటు దాని వెంబడి సుగంధం వస్తున్నది. అది వెతుకున్నాయి ఇటు అటు తిరుక్కుంటా అది చచ్చిపోతున్నాయి, దానికి దొరకండి. గట్ట దేవుడు పనంలో ఉండి కూడా ఆ దేవుణ్ణి మనం గుర్తు చేసుకోలేక మనం కూడా అట్లనే చచ్చిపోతున్నాం. అందుకు కబీర్దాస్ మహారాజ్ ఏమన్నాడు? పానీ మే మీన ప్యాసి మీనే సునతు ఆవతాసి అంటే చేప నీళ్ళలో ఉన్నదట. చేప నీళ్ళల్లో ఉండి కూడా దూప అనుకుంటా నీళ్ళనే చచ్చిపోతున్నాయట. చూడు ఎట్లా నీ కథలు. అది నీళ్ళలోనే ఉన్నది చేప, దూప అనుకుంటా చచ్చిపోతున్నాయట నీళ్ళని. చూడు ఎట్లని. అట్లనే మన గట్టి కూడా అట్లనున్నది. అబ్బే నీళ్ళనే దేవుడు ఉన్నాడు, నీవే దేవుడవు. ఇంకా నువ్వు అది దేవా అనుకుంటా చచ్చిపోతున్నావు. నీ అన్ననే దేవుడు ఉన్నాడు, అది వెతకలేక చచ్చిపోతున్నావు చేప మేరంగా. అందుకు గురుని విడచి అన్యము గుళ్ళని పూజించు, గురుని విడచి అన్యము ఇటువంటి గురు భక్తుల యముడు దండించు సోదరా, యముడు దండించు. గురుని విడిచి అన్నము గుండ్ల
గుళ్ళని పూజించు ఇటువంటి గురు భక్తుల యముడు దండించు. అంటే గురువు నువ్వు చేసుకున్నావు, నువ్వు శిష్యుడమైనావు, గురు ఏ తీరు చెప్తున్నాడు ఆ తీరే ఉంటేనే నీదేమన్నా కళ్యాణం అన్నది. గురు చెప్తలేడు రాళ్ళని పూజించు, రాళ్ళ దేవుడు అని గురు చెప్తలేడు. ఆ గురు చెప్తున్నాడు నీళ్ళని దేవుడు ఉన్నాడు చూసుకో అని గురు చెప్తున్నాడు. మనం అక్కడ లక్ష్యం లేక ఇంకా రాళ్ళని పట్టుకొని ఏడుస్తున్నాం. ఎట్లా కళ్యాణం కాదు. అందుకు రాతి గుళ్ళని పూజించకు, రాతి గుళ్ళని పూజించకు, గురు అపమానము చేయకు, గురు అపమానము చేయకు. రాతి గుండ్లని గురు అపమానం చేస్తున్నాం. మనం గురి చేసుకొని రాతి గిండ పూజలు చేస్తున్నామంటే గురు అపమానమే చేస్తున్నాం. గురి చెప్పలే కదా రాళ్ళ దేవుడు నాకు చెప్పిందా? మరి గురు అపమానం చేస్తలేవా నువ్వు? అది కాదు. గురు పుత్రులు అయితే గురు చెప్పిన విధంగానే ఉండాలి, అయితేనే మన దగ్గర కళ్యాణం ఉన్నది. గురు చెప్తున్నాడు ఒకటి, మనం చేస్తున్నాం ఒకటి. అది కాదు. నీ గురి చేసుకొని కూడా నువ్వు సుఖము శాంతి కోసానికి గురి చేసుకున్నావు కదా. గురి చేసి కూడా నీ బాధలు ఒకలేవు. నేనంటా గురి చేసుకున్నాడు, గురు మాట విన్నోను అంటే చింతమైన బాధ లేదు. నేను కూడా అంటా, మీకు మీ కళ్ళు ఒక్క బొట్టు పడది నీళ్ళు, మీ కళ్ళకి వెళ్ళి ఒక నీళ్ళు పడదు. మేము చెప్పినట్లు ఉంటే మేము చెప్పినట్ల మీరు నడుస్తే మీ కళ్ళకి వెళ్ళి ఒక బొట్టు నీళ్ళు కూడా పడే. నీళ్ళు పడ్డాయంటే ఒక్కొక్కడి సౌ తీసిస్తాను ఈ దాకా గ్యారెంటీతో చెప్తున్నాను మందికి. అయినా అర్థం కాకలేదు.